బొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. ఇవాల్టి నుంచి 12 రోజుల పాటు ఆయనను ప్రశ్నించనున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. రవిపై నమోదైన 4 వేరువేరు కేసులలో ఒక్కో కేసులో 3 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు కస్టడీలో విచారించాలని కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. ఐబొమ్మ రవి, ఐబొమ్మ బెప్పంతో సహా 17 పైరసీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలు విడుదలైన వెంటనే వాటిని అప్లోడ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల మేర నష్టం కలిగించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పైరసీ నెట్వర్క్ పై మరింత లోతైన దర్యాప్తు జరిపి మొత్తం వ్యవస్థను ఛేదించేందుకు ఈ కస్టడీ సమయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వినియోగించుకోనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ రోజు నుంచే కస్టడీ ప్రారంభమవునున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, మరొక 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని కస్టడీలో తీసుకోబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎందుకంటే ఇప్పటికే 8 రోజుల పాటు అతన్ని కస్టడీలోకి తీసుకొని కూడా చాలా అంశాలకు సంబంధించి కూడా విచారణ చేసినా కానీ ఇటు పోలీసులు అడుగుతున్న చాలా ప్రశ్నలకు సంబంధించి అతడు సమాధానాలు చెప్పట్లేదంటూ కూడా మొదటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఇప్పటికే అతని మీద 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసుల్లో 4 కేసులకు సంబంధించి ఒక్కో కేసులో 3 రోజుల వ్యవధి చొప్పున 12 రోజుల పాటు కూడా మరొకసారి నాంపల్లి కోర్టు రవిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో 8 రోజుల పాటు ఇచ్చినా కానీ చాలా అంశాలు చెప్పలేదు. కాబట్టి ప్రస్తుతానికి 12 రోజుల పాటు, గతంలో ఇచ్చిన 8 రోజుల పాటు కంటే ఖచ్చితంగా 20 రోజుల పాటు ఐబొమ్మ రవి పోలీసుల కస్టడీలో ఉన్నట్టుగా మనం చెప్పవలసినది. కాబట్టి ఈ 12 రోజుల కస్టడీ టైంలో ఇటు చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి కూడా చాలా విషయాలను దాటా వేస్తున్నట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నాంపల్లి కోర్టుకి వివరించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే ఇంకా చాలా విషయాలను కూడా అతని వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టే అవకాశం. ఎందుకంటే క్విక్ పోకో ద్వారా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు ఇతడి ఖాతాలోకి వచ్చినట్టుగా ఇప్పటికే గుర్తించారు. కానీ అందుకు సంబంధించిన విషయాలను వెల్లడించడం మాత్రం రవి నిరాకరిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ 12 రోజుల పాటు కూడా ఇటు అతడికి సంబంధించిన, ఎందుకంటే ఇతడికి ఒకటే కాదు, ఇతడికి కరేబియన్ దీవులతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఒక నెట్వర్క్ ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం ఈ 12 రోజుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు చేయబోతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఓకే కిరణ్.